పంచుకునే అవకాశం ఇవ్వబడింది. ఇంతటి శ్రేష్టమైన సమయాన్ని నాకు ఇచ్చిన దేవుని కృతజ్ఞతలు. ఇటు క్రమాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రియులైన రవి గారికి, ఈనాటి అధ్యక్షులుగా ఉండి మంచి గాయకులు, దేవుని సేవలు అనుభవం కలిగినటువంటి వారైనటువంటి మా ప్రియులైన మారేష్ గారికి, ఆయా ప్రాంతాల నుంచి ఏకీభించినటువంటి మా ప్రియులైన సహోదరులకు, స్థానిక సంఘ సభ్యులకు కూడా హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాల ధ్యాన క్రమంలో కొద్ది నిమిషాలు వాక్య భాగం ధ్యానించుకుందాం. పరలోకమునందు సింహాసనాసుడు అయి ఉన్న పరిశుద్ధుడైన తండ్రి, ప్రతి ఉదయమున లేచి మొదట మీ కార్యము జరిగించడానికి మీ దాసులైన మాకును, ఆయా స్థానిక సంఘ సభ్యులకును మీరిస్తున్న గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఇది భారముగా కాక దీవెనగా భావించిన వారుగా ప్రతిరోజు క్రమముగా పాల్గొంటూ ఇచ్చిన అవకాశాలను బట్టి ఈ కార్యములు ఏకీభవిస్తున్న వారందరినీ మీరు దీవించండి. ఈ సమయంలో మీరిచ్చిన పరిశుద్ధ గ్రంథములో నుంచి ప్రతి సందర్భాన్ని, ప్రతి వ్యక్తిని ధ్యానించుకుంటూ కొనసాగుతున్నటువంటి విధానంలో యెహోషువ గ్రంథం వరకు మమ్మల్ని నడిపించినందుకు, అనేక విషయాలు నేర్పించినందుకు స్తోత్రాలు. ఈరోజు అదే గ్రంథమందు మరొక అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉండగా దాని యందు నా చరిత్ర గ్రహించడానికి, దాని యందు మాకు మీరు బోధించే బోధను అర్థం చేసుకోవటానికి కావలసిన జ్ఞానాన్ని మాకు దయచేయమని క్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దేవుని యొక్క అత్యంత ఉన్నతమైనటువంటి కృపను బట్టి మరొక ఉదయకాల సమయంలో మన అనుదిన వాక్య ధ్యానాల క్రమంలో మరొక భాగాన్ని నేర్చుకునేటువంటి అవకాశం దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి లేఖన భాగము యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాము. యెహోషువ గ్రంథమునందు 7వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుంటాం. ఈ 7వ అధ్యాయములో మనము గ్రహించేటువంటి ఒక పాఠం ఏంటంటే, నిన్నటి దినాన్న విజయానికి 5 నియమాలు అనేటువంటి పాఠాన్ని నేర్చుకున్నాం. అంటే ఒక విజయము సాధించాలంటే దానికి అనేకమైన నియమాలు ఉంటాయి. గెలవటానికి అనేకమైన నియమాలు ఉంటాయి, కానీ ఓడిపోవటానికి ఒక తప్పు చాలు. అలాగే ఈరోజు మన పాఠం ఏంటంటే, పతనమునకు ఒక కారణము అనేటువంటి పాఠం ద్వారా ఈ 7వ అధ్యాయాన్ని ధ్యానించుకుంటాం. పతనమునకు ఒక కారణం. విజయానికి అనేక నియమాలు ఉంటాయి, పతనం అవ్వటానికి ఒక్క కారణం చాలు. ఈ పాఠం యొక్క పరిచయంగా మీకు చెప్పాలంటే, ఉదాహరణకి 10th క్లాస్ పాస్ అవ్వాలంటే 6 సబ్జెక్టులు కూడా పాస్ అవ్వాలి. ఫెయిల్ అవ్వటానికి ఒక్క సబ్జెక్టు తప్పినా చాలు. పాస్ అవ్వాలంటే 6 కంపల్సరీ పాస్ అవ్వాలి, కానీ ఫెయిల్ అయ్యాడనిపించుకోవాలంటే ఒక్క సబ్జెక్ట్ చెప్పినా సరే చాలు అన్నట్టుగా మనము గ్రహించగలుగుతాము. అలాగే ఇప్పుడు ఈ 7వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని రెండవదిగా మనం చూసినట్లయితే, ఇశ్రాయేలీలు దేవుని శక్తి చేత యొర్దాను నదిని, ఆరిన నేలను దాటి అద్భుతమైన రీతిగా యెరికో పట్టణముపై దేవుని నియమాలను పాటించి వారు విజయాన్ని సాధించిన తర్వాత జరుగుతున్నటువంటి సందర్భం. యెరికోపై దేవుని నియమాలు పాటించి వారు విజయం సాధించిన తర్వాత జరిగిన సందర్భాన్ని ఈ 7వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో 26 వచనాలు ఉన్నాయి. ఈ 26 వచనాలను మనం 4 భాగాలుగా నేర్చుకుంటాం. 4 భాగాలుగా. 1 పాపము, 2 ప్రభావము, 3 ప్రాయశ్చిత్తము, 4 పరిహారం. దీంట్లో 4 విషయాలు మనం చూస్తాం. పాపము, ప్రభావము, ప్రాయశ్చిత్తము, పరిహారం అనేటువంటి వాటిని. ఈ 4ంటిలో మొదటి భాగాన్ని మనం చూసినట్లయితే పాపము అనే దాన్ని మనం చూస్తాం. 7వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలలో ఇశ్రాయేలులో ఒక వ్యక్తి చేసినటువంటి పాపాన్ని మనం చూస్తాం. మొదటి వచనం చూడండి. శపితమైన దాని విషయంలో
ఇశ్రాయేలులు తిరుగుబాటు చేసిరి. ఏలయనగా యోధా గోత్రములో జెరీహు మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనిను గనుక అనే మాట రాయబడింది. ఇక్కడ ఈ వాక్య భాగమందు ఇశ్రాయేలులో ఒకడు శపితమైనటువంటి దానిలో కొంత తీసుకుని పాపము చేసిన సందర్భాన్ని మనం చూస్తాం. దేవుడు ప్రారంభాన్ని నుంచి కూడా ఇశ్రాయేలుకు చెబుతున్న మాట ఏంటంటే, ఒక ఆజ్ఞ ఏంటంటే, మీకు కానాను దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తాను, కానీ ఆ ప్రాంతము అన్ని సంబంధమైన ప్రాంతము, అవి శపితమైనటువంటి వస్తువులతో కూడింది కనుక ఆ ప్రాంతము మీది కానీ, ఆ ప్రాంతమున్న వస్తువులు కానీ, ఆ ప్రాంతమున్న ఆహార పదార్థములను కానీ మీరైతే తీసుకొనకూడదు. ఆ ప్రాంతంలో వస్తువులు మీరు తీసుకోవద్దు, అవి శపితమైనటువంటి వస్తువులై ఉన్నాయి, వాటిని కాల్చేయమని చెప్పాడు. మనుషులతో సహా పశువులతో సహా అన్నిటినీ కాల్చేయమని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ యెరికో పట్టణం మీదకి దేవుడు ప్రాకారములు పడగొట్టిన తర్వాత స్వాధీనం పరుచుకోవటానికి వెళ్ళినటువంటి యోధులలో ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ఒక పాపాన్ని చేశాడు. ఆయన గురించి చాలా స్పెషల్గా రాయబడింది ఇందులో. దాన్ని ప్రత్యేకంగా చెప్పాలంటే, యోధా గోత్రికుడును జెరూహు మనవడును జెరూహు ముని మనవడును జబ్దీ మనవడును కర్మీ కుమారుడైనటువంటి ఆకాను అనేటువంటి ఆయన్ని మనం చూస్తాము. ఈ శపితమైన దానిని ఒకదాన్ని తీసుకుని ఆకాను పాపం చేశాడు, కానీ ఇది ఎవరికీ తెలియదు. ఆ తర్వాత యెహోషువ ఏం చేశాడంటే, యెరికో పట్టణం తర్వాత నెక్స్ట్ వాళ్ళు జయించవలసినటువంటి పట్టణం హాయ్ అనేటువంటి పట్టణం. ఈ హాయ్ అనే పట్టణం మీదకు యుద్ధానికి వెళ్ళటానికి, హాయి పట్టణం యొక్క స్థితిని చూడటానికి యెహోషువ ఈ యెరికో నుంచి కొంతమంది వేగులు వారైన ఇశ్రాయేలీలను హాయి పట్టణానికి పంపించాడు. ఈ వేగులు వారైనటువంటి ఇశ్రాయేలీలు హాయి పట్టణానికి వెళ్ళి ఆ హాయి పట్టణాన్ని వారంతా కూడా చూసి తిరిగి వచ్చి యెహోషువతో ఏమన్నారంటే, హాయి అనే పట్టణము చాలా చిన్న పట్టణం, ఆ చిన్న పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకోవటానికి ఇన్ని లక్షల సైన్యము ప్రయాణం చేయటం అనేది వృధా. ఇంతమంది మనం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది చిన్న పట్టణం కాబట్టి మనలో 2-3 వేల మంది సైనికులు వెళ్తే చాలు, ఆ పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకోవచ్చు. ఆ పట్టణం కొరకు అంత భయపడవలసిన అవసరం మనకు లేదు అని చెప్పి వెళ్ళినటువంటి వేగుల వారు యెహోషువకు వర్తమానం తీసుకొచ్చారు. ఇది మొదటి భాగం అయితే, రెండవది పాపం యొక్క ప్రభావం. 4-5 వచనాల్లో మనం చూస్తాము పాపం యొక్క ప్రభావం. ఆకాను చేసినటువంటి ఆ పాపానికి ఇక్కడ దాని ప్రభావాన్ని మనం చూస్తాం. ఈ ప్రభావం ఏమై ఉంది అంటే, వేగులు వారు చెప్పిన మాట ప్రకారంగా యెహోషువ ఇంచుమించు 3,000 మందిని హాయి పట్టణం మీదకి యుద్ధానికి పంపించాడు. అది మనం 4-5 వచనాలు చదువుకుంటాం. హాయి పట్టణం మీదకి యుద్ధానికి పంపిస్తే అక్కడ వాళ్ళకి అత్యంత బాధాకరమైనటువంటి పరాజయం కలిగింది. హాయి పట్టణస్థులు ఇశ్రాయేలీయులలో 36 మందిని చంపేశారు. ఇది మాత్రమే కాకుండా 5వ వచనంలో, అప్పుడు హాయి వారిలో 35 మనుషులను హతము చేసి తరువాత తమ గవని యొద్ద నుండి షేబారు వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయినని ఉంటుంది. ఇక్కడ చూడండి, 36 మందిని చంపేశారు ఒకటి. రెండవది, ఇశ్రాయేలులందరూ కూడా తరిమి కొట్టారంట. ఎప్పుడైతే చిన్న పట్టణమైన హాయి పట్టణాన్ని ఓడించలేకపోయామో, చిన్న పట్టణస్థులు ఇశ్రాయేలులను తరిమి కొట్టారు అనేటువంటి మాట ఇశ్రాయేలీలు విన్నారో, వాళ్ళ గుండెలు అనేవంట కరిగిపోయినాయి, అదిరిపోయినాయి అని మనం అక్కడ చూస్తున్నాము. ఇప్పుడు మూడవది ప్రాయశ్చిత్తము. 4వ అధ్యాయ వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తాము. 4వ వచనం నుంచి 9వ వచనం వరకు ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, ఎప్పుడైతే చిన్న పట్టణమైనటువంటి హాయి పట్టణాన్ని జయించలేక ఇశ్రాయేలు సైన్యము వెనక తిరిగి పారిపోయి వచ్చారో,
కొంతమంది ఇశ్రాయేలు చంపబడ్డారో వెంటనే యెహోషువ తన బట్టలు చింపుకున్నాడు. ఇశ్రాయేలులో ఉన్న పెద్దలు కూడా సాయంకాలం వరకును కూడా ముఖాలు నేల మోపి మందసం ముందు తల మీద బూడిదేసుకుని, యెహోషువ సహా ముఖాలు నేల మోపి తల మీద బూడిద వేసుకొని మందసం ముందు వాళ్ళు దేవునికి చేసినటువంటి ప్రార్థన. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి పదం ఉంటుంది. ఆ పదం ఏంటంటే అయ్యో అనే పదం ఉంటుంది అక్కడ వాక్య భాగంలో. అయ్యో అనేటువంటి పదాన్ని వాళ్ళు ఉపయోగించి దేవుణ్ణి వాళ్ళు ఏమని అడిగారంటే, అమోరీల చేతికి మమ్మల్ని అప్పగిస్తావా? ఎందుకే మమ్మల్ని యొర్దాను దాటించావా? యొర్దాను అవతలే ఉంటే బాగుండేది కదా. ఈ విషయము కానాన్లో ఉన్న వారికి తెలిస్తే వారందరూ ఒక్కసారిగా మా మీదకి వచ్చి మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచేస్తారు కదా. ఘనమైన నీ నామమును గూర్చి నువ్వేం చేస్తావని ప్రార్థన చేస్తున్నారు అక్కడ. ఏం జరిగింది అసలు? మేమేం చేసాం? ఇందుకొరకే మమ్మల్ని యొర్దాను నది దాటి తీసుకొచ్చావా? మన యెరికో పట్టణానికి వెళితే ఇశ్రాయేలులంటే భయం వేసి వాళ్ళు ఏం చేశారంటే ప్రాకారం యొక్క ద్వారాలు మూసేసుకున్నారు భయపడి. కానీ హాయ్ అనే ఒక చిన్న పట్టణం మమ్మల్ని ఎదిరించింది, హాయ్ అనే చిన్న పట్టణం నుంచి మేము పారిపోయామని మిగతా కానాను దేశం ఉన్నటువంటి రాజులకు తెలిస్తే వాళ్లకు ధైర్యం వచ్చి వారందరూ ఒకేసారిగా ఒకంబడిగా మా మీద దాడి చేసి మా పేరు భూమి మీద అసలు ఎవరికీ జ్ఞాపకం లేకుండా తుడిచేస్తారేమో. దేవా, నీ ఘనమైన నామాను గురించి నువ్వేం చేస్తావని వాళ్ళు యెహోషువ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా పశ్చాత్తాపముతో ప్రార్థన చేశారు. అప్పుడు 4వ భాగంలోకి వస్తాం మనం. పాపమునకు పరిహారమని. 4వ భాగమందు పాపమునకు పరిహారము. యెహోషువ గ్రంథము 10వ వచనము నుంచి 26 వచనం వరకు, 10 నుండి 26 వచనాలలో పాపమునకు పరిహారాన్ని మనం చూస్తాము. చూడండి, 10వ వచనం. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపి ఉన్నావు? ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారో, నేను వారితో చేసిన నిబంధన మీరి ఉన్నారో, శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగిలి బొంకి తమ సామాన్లో దానిని ఉంచుకుని ఉన్నారు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరెందుకు ఇక్కడ పశ్చాత్తాపడినట్లుగా ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు? ముందు మీరు లేవండి. ఇది ఇలా కరగడానికి గల కారణం ఏంటంటే, ఇశ్రాయేలులో ఒకడు శపితమైన దాంట్లో ఒక దానిని దొంగిలించాడు, బొంకాడు, తన నివాసంలో దానిని దాచుకున్నాడు. కనుక ముందు ఏం చేయమంటున్నాడంటే, ఆ శపితమైనటువంటి వస్తువులను మాత్రమే కాదు. ఇక్కడ చూడండి, శపితమైన వస్తువులను దొంగిలిస్తే ఆ వస్తువులు మాత్రమే శపితములుగా ఉండవు. శపితమైన వస్తువులను దొంగిలిస్తే ఆ వస్తువులు దొంగిలించిన వాడు కూడా శాపగ్రస్తుడుగానే ఎంచబడతాడు. చూడండి, ఆ వాక్య భాగమనందు మనం 12వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువులను వెనుక తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యనుండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇక్కడ చూడండి, దేవుడు చెప్పిన మాట చూడండి. శాపగ్రస్తమైన వస్తువులు మీలో ఉండకుండా కాదు, శాపగ్రస్తమైన వస్తువులు తీసిన వాడు కూడా శాపగ్రస్తుడే కనుక అలాగూ శాపగ్రస్తుడైనటువంటి వాడిని మీలో ఉండకుండా నిర్మూలము చేస్తే తప్ప మరలా నేను నా కృపను మీకు తోడుగా ఉంచును అని చెప్పి అక్కడ దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించాడు. అప్పుడు 13వ వచనంలో యెహోషువ వాళ్ళకు ఒక రాత్రి అవకాశం ఇచ్చాడు. 13వ వచనంలో ఒక రాత్రి అవకాశం ఇచ్చాడు. ఇశ్రాయేలులారా, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. రేపు ఉదయం అయితే దేవుడే మీలో ఆ పాపము చేసినటువంటి వాడిని పట్టిస్తాడని చెప్పాడు. ఒక రాత్రి అవకాశం ఇచ్చాడు. ఆయనను ఆ రాత్రి ఎవ్వరూ మాట్లాడలేదు. ఉదయాన్న ఈ దొంగను పట్టించుతున్నటువంటి విధానము ప్రత్యేకమైన విధానంలో మనం చూస్తాం. ఆ విధానం ఎలా ఉందంటే, యెహోషువతో దేవుడు చెప్పినట్లుగా యెహోషువ ముందు గోత్రముల వారిగా పిలిచాడు. 12 గోత్రాల వారిని యెహోవా ఎదుటకు పిలిచాడు.
గోత్రాల వారుగా పిలిస్తే యోధా గోత్రం పట్టబడింది ఒకటి. రెండవది, గోత్రములో వంశాల వారిగా పిలిచాడు. వంశాల వారుగా పిలిస్తే జరాహీలు వంశం పట్టబడింది. మూడవది, జరాశీల వంశంలో కుటుంబాల వారిగా పిలిచాడు. పిలిస్తే జబ్దీ కుటుంబం పట్టబడింది. జబ్దీ కుటుంబంలో పురుషులందరినీ పిలిస్తే అప్పుడు మనోడు వచ్చాడు. మనోడు ఎవరంటే యోధా గోత్రికుడును, జెరూహు మునిమనవడును, జబ్దీ మనమనుడును, కర్మీ కుమారుడైనటువంటి ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువ, దయచేసి నీవు ఏం చేశావో నాకు చెప్పమని అడిగినప్పుడు అప్పుడు ఆకాను నిజం ఒప్పుకున్నాడు. ఆకాను ఒప్పుకుని ఆయన చేసినటువంటి ఆ దొంగతనంలో తీసుకొచ్చిన వస్తువులు ఏంటంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, 3 తీసుకొచ్చాడండి. 1 మంచి సేనారు వస్త్రము, 2 200 తులముల వెండి, 3 50 తులాల బంగారు కమ్మిని తీసుకుని వచ్చినట్లుగా యెహోషువ తనకు తానుగా ఒప్పుకున్నాడు. దానిని తీసుకుని వచ్చి తన గుడారములో డేరా లోపల దాచుకున్నాడని చెప్పాడు. అప్పుడు యెహోషువ ఆ డేరా దగ్గరికి మనుషుల్ని పంపిస్తే ఆ శపితమైన వస్తువులు దొరికిని వాటిని తీసుకొచ్చారు. దేవుడు చెప్పాడు కదా, శపితమైన వస్తువులను కాదు, శపితమైన వాటిని తీసుకున్నటువంటి వారు కూడా శాపగ్రస్తులే గనక వారిని నిర్మూలము చేస్తే తప్ప నా కృప మీకు తోడుగా ఉండదని దేవుడు చెప్పిన మాటను బట్టి ఇప్పుడు ఆ శపితమైన వస్తువులను చేసినటువంటి వారిని హతము చెయ్యాలి గనుక వారిని హతము చేసినట్లుగా ఇదే లేఖన భాగమందు మనము 25, 26 వచనాల్లో మనం చూస్తాము. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరుచుననగా ఇశ్రాయేలులందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. వాని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళు పెద్ద కుప్పగా వేసితిరి. చూడండి, ఇక్కడ పాపానికి పరిహారం చేస్తున్నారు అక్కడ వాళ్ళు. ఏ ఆకానైతే ఆ పాపాన్ని చేశాడో ఆ ఆకాను విషయంలో వాళ్ళందరూ కూడా ఆకానుని, అతని కుటుంబాన్ని, అతని బంధువులను, అతని పశువులను, సమస్త సంపదనను కూడా ఆకోరు లోయకు తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపి తర్వాత వాళ్ళని కాల్చి రాళ్ళు కుప్పగా వేసి చేశారు. అందుకే నేటి వరకును కూడా ఆకానును రాళ్లతో కొట్టి కాల్చి సమాధిగా రాళ్లే వేసేసినటువంటి ఆ ప్రాంతం ఇప్పటికీ ఉందంట. ఆ ప్రాంతాన్ని ఆకోరు లోయ అని అంటారు. ఆకోరు లోయ అనగా బాధలోయ అని అర్థము. ఆకోరు లోయ అనగా బాధలోయ అని అర్థము. ఇప్పుడు ఈ పాఠమందు మనకి బుద్ధి, బోధ, నీతి ఏంటంటే, ఈ పాఠములో, ఈ అధ్యాయములో మన బుద్ధి, బోధ, నీతిని తెలుసుకోవటానికి ఉన్నటువంటి విషయం ఏమిటంటే, 1, విజయానికి అనేకమైన నియమాలు పాటించాలి. పతనం అవ్వటానికి ఒక్క కారణం చాలు అనేది మనకి ఇక్కడ కూడా అర్థమవుద్ది. పతనం అవ్వటానికి ఒక్క కారణం చాలు. చాలామంది ఆకానుకులాగా చిన్న పొరపాటే కదా, చిన్న తప్పే కదా, చిన్న పాపమే కదా అని అనుకుంటూ ఉంటారండి. పొరపాటైనా, తప్పైనా, చిన్నదైనా దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుందని మనకు అర్థమవుతుందండి. దాని ప్రభావం చాలా పెద్దగా ఉంటుంది. కొందరు అంటూ ఉంటారు, ఒక్క వారమే మానేశా, ఈ ఒక్క రోజే పాటలు అయిపోయిన తర్వాత వచ్చా, ఈ ఒక్క చిన్న తప్పే చేశా అని అంటారండి. ఆ చిన్న తప్పే మన పతనానికి కారణమవుతుందనేది గ్రహించాలని ఆకాను పతనాన్ని దేవుడు మన కొరకు రాయించాడు. రెండవది, చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కంటే ముందుగా పరిహారం అనేది చెల్లించాలి. మనం చదువుకున్నాం, ఇశ్రాయేలు విషయంలో ఆ పరాజయం కలిగినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు పెద్దలందరూ కూడా అది ఎందుకు జరిగిందోనని ప్రాయశ్చిత్తము చేసుకున్నట్టు కొరకు వాళ్ళందరూ బూడిదలో తల మీద బూడిద పోసుకుని ప్రార్థన చేసి ఎలుగెత్తి దేవుణ్ణి అడిగారు. అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే,
ముందు ప్రాయశ్చిత్తం కాదు, దానికి పరిహారం చెల్లించండి. ముందు దానికి పరిహారం ఏంటి? ఆ పరిహారము అనేది మీరు చేస్తే తప్ప మీరు ఇలా బూడిదలో కూర్చుని ఎంత ప్రార్థన చేసినా ఫలితం లేదు అని చెప్పినట్లుగా ఆ రెండవ భాగం ముందు మనం చూస్తున్నాము. అంటే ఇది దేనికి అంటే, ఈ రోజుల్లో కూడా చాలామంది నేను అన్ని పాపాలు చేశాను, ఇన్ని పాపాలు చేశాను, అన్ని రకాలుగా లోకంలో బ్రతికాను, అంత భ్రష్టుడిగా నేను బ్రతికానని చెప్పి దేవుని దగ్గర చేసిన పాపాలను బట్టి నన్ను క్షమించు 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 అని ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము చేసుకోవటానికి ఏడుస్తూ ప్రార్థన చేయటం కాదండి. ముందు ఆ పాప పరిహారానికి ఏం చేయాలి? ప్రాయశ్చిత్తానికి ముందు పాప పరిహారానికి ఏం చేయాలి? ప్రకటన ప్రకారంగా అయితే ఆ పాప పరిహారం కొరకు మొదట తాను పాపిగా చేసిన జీవితాన్ని బట్టి బాప్తిసం పొందాలి. బాప్తిసం అనేది పొందకుండా బూడిదేసుకుని ఏడ్చినా, మోకరించి ఏడ్చినా, తల కింద పెట్టుకుని ఏడ్చినా దానివల్ల ప్రయోజనం ఏముండదు. ఇక్కడ యెహోషువ అదే చెప్పాడు, మీరందరూ ఏడ్చారు కాబట్టి సర్లే ఆకారాన్ని క్షమిస్తానని దేవుడు విడిచిపెట్టలా. నీ ప్రాయశ్చిత్తానికంటే ముందు పాప పరిహారం చూడండి ఏంటో. ఆ పాప పరిహారాన్ని చేయమన్నప్పుడు అప్పుడు యెహోషువ చేసిన పనిని బట్టి పాప పరిహారముగా ఆ పాపము చేసిన వస్తువులు, ఆ పాపము చేసిన వ్యక్తి కుటుంబము కూడా చంపబడిన తర్వాత అక్కడ పరిహారం జరిగినట్లుగా మనం చూస్తాము. మూడవది ఏంటంటే, అప్పుడు పాప పరిహారానికి పాపపు వస్తువులతో పాటుగా పాపము చేసిన వాడు కూడా చంపబడాలి అనే నియమం ఉంది. అందుకే ఆకానును వాళ్ళందరూ చంపారు. అప్పుడున్నటువంటి నియమము ఆ నియమం. మరి ఇప్పుడైతే నీ పాప పరిహారానికి క్రీస్తు చంపబడ్డాడు కనుక, నీ పాప పరిహారానికి క్రీస్తు చంపబడ్డాడు కనుక నీలో ఉన్న పాపాన్ని చంపితే చాలు. నీలో ఉన్న పాపాన్ని చంపితే చాలు. ఇది ఇప్పుడు మనకి బోధ కలగటానికి నేర్చుకోవాల్సినటువంటి పాఠ్యాంశం అయి ఉంది. యెహోషువ గ్రంథములో 26 వచనాలలో ఈ ప్రాముఖ్యమైన సందర్భాన్ని మనం నేర్చుకుంటాము. కనుక గ్రహించాలండి, మనము దేవుని యందు గొప్ప మేలు పొందటానికి విశ్వాసములో చివరి వరకు నిలకడగా నిలబడాలి. కానీ ఏ ఒక్క కారణం చేతైనా, ఏ ఒక్క చిన్న తప్పు చేతైనా మనం దేవునికి వ్యతిరేకంగా కనపడితే ఖచ్చితంగా దానిని బట్టే మన జీవితము పతనమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోద్ది. క్రైస్తవులుగా అనేక మంది ఉన్నారు, దేవుని సేవకులుగా అనేక మంది ఉన్నారు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని హృదయానుసారుడని దావీదు పిలువబడ్డాడు. కానీ ఒకే ఒక తప్పు అతని కుటుంబాన్ని వెంటాడుతూనే వచ్చింది. కనుక అలాంటి స్థితిగతుల యందు ఈ పాఠాలు మనకు గుణపాఠం అవ్వాలండి. వారికి జరిగిన సందర్భాలు మనలో మార్పుని, పశ్చాత్తాపాన్ని, పతనం అవ్వకుండా చేసి ఉండటానికి జాగ్రత్త పడేటువంటి స్థితిని మనకు కలుగు చేసేటువంటిది అయి ఉండాలనే విషయాన్ని మొదట మనము గ్రహించాలి. ఆ గ్రహించడానికి ఇక్కడ 4 విషయాలను మనం నేర్చుకున్నాము. ఫస్ట్ పాపం వచ్చింది. ఆ పాపం యొక్క ప్రభావం ఖచ్చితంగా ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. ఇప్పుడు కూడా అంతే కదా, పాపం వల్ల వచ్చే జీతం ప్రతి ఒక్కడు అనుభవిస్తాడు. పాపానికి ముందు దుఃఖపడటం కాదు, ఆ పాపానికి పరిహారం కొరకు ఏం చేయాలంటే బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం పొందినటువంటి విధానములు ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, నిజానికి పాపాన్ని బట్టి నేను చావాలి, కానీ నా కొరకు క్రీస్తు చంపబడ్డాడు, నాలో పాపాన్ని చంపేసుకుంటే చాలు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? మీలో ఆ శపితమైన దాన్ని తీసేసుకుంటే అప్పుడు మా కృప నీకు తోడుగా ఉంటుంది అనే మాట దేవుడు చెప్పాడు. ఇప్పుడు కూడా మనలో ఉన్న పాపాన్ని, అది చిన్న పొరపాటైనా, పెద్ద పొరపాటైనా, చిన్న బలహీనత అయినా, ఈరోజు చాలామంది కూడా ఈ చిన్న బలహీనత ఏముందండి, నాకు ఇది తప్ప ఏమీ లేదు, చిన్న లోపమే, ఇది ఒకటి మానుకోలేకపోతున్నాను అంటాడండి. కానీ ఆ చిన్న పొరపాటు నీ విశ్వాసాన్ని పతనం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది, చివరికి నరకానికి కూడా పంపించే ప్రమాదం ఉంటుంది. దేవుడు ఒకటే అంటున్నాడు, దాన్ని మార్చుకో. ఆనాడు వారు పరిహారం చేసుకున్న తర్వాత ఇశ్రాయేలుకి ఎలాగైతే తోడుగా ఉన్నాడో మనకును కూడా తోడుగా ఉంటానని దేవుడు తన వాక్య భాగంలో తెలియపరుస్తున్నాడు. అలా దేవుని యొక్క కృపను పొందుకునే విధంగా దేవుని లేఖనాలను బట్టి మనము పతనానికి కారణమైనటువంటి చిన్న పాపము కూడా చేయకుండా దేవుని దగ్గర పరిశుద్ధులుగా జీవిద్దాం. ఇంకా పాపములో ఎవరైనా ఉన్నట్లయితే చంపబడక మునిపే, నరకానికి వెళ్ళక మునిపే క్రీస్తు రక్తములో కడగబడటానికి బాప్తిసం పొందిన వాళ్ళగా ఉంటే నీ కొరకు చంపబడిన క్రీస్తు నీ చావును తప్పిస్తాడు. ఆయనతో పాటు పునరుద్ధాన జీవితాన్ని
మనకు అనుగ్రహింప చేసి పరలోక ప్రాప్తినిస్తాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. అలాగే మనమందరం జీవిద్దాం. ఈ మాటలు మీతో పంచుకోవడం నాకు అవకాశం ఇచ్చినటువంటి మారీష్ గారికి, విన్న మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. వందనాలండి. ఇప్పటివరకు వాక్యం బోధించిన ఇక టీవీ టీచర్గా ఉన్న రాజ్ కుమార్ గారు వందనాలు చేస్తున్నాను. అలాగే దీని ఉద్దేశం మాట్లాడాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. టీచర్